రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలనా సదస్సులు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ప్రోగ్రాం జరగనుంది. ఇక గ్రామ సభలు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇక ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్ కు గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నియమించారు. ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 6 జోన్లకు 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో 5,000 మంది సిబ్బంది ఉండనున్నారు. 5,000 మంది వాలంటీర్లున్నారు. ఒక వార్డులో 4 టీమ్స్, ప్రతి టీంలో 7 సిబ్బంది ఉన్నారు. నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్. జిల్లాలోని ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు పూరించడంపై అధికారులకు అవగాహన కల్పించామంటున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో ప్రజాపాలన దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కదిలారు. ఉదయం 8 గంటల నుంచి గ్రామాల్లోనూ, పట్టణాలను ప్రజలను కలిసి ప్రజాపాలనకు సంబంధించి వాళ్లకు దరఖాస్తులు ఇవ్వడంతో పాటు 6 గ్యారంటీల మీద అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా అప్లై చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని డైట్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ జేసీ గారితో పాటు ఉన్నత స్థాయి అధికారులు అంతా కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు ఎట్లా ఈ పథకాలకు సంబంధించి ఎట్లా అవగాహన కలుపుతున్నారు? మనతో పాటు జేసీ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రజాపాలనకు సంబంధించి మొదటిసారి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు? అదేవిధంగా ఫామ్కు సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? సో మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. ఈ రోజు నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీలో 5వ వార్డులో ప్రారంభం చేసుకున్నాము. అయితే దీనికి ముందస్తుగా మనము కుటుంబాల సంఖ్యకు తగ్గట్టుగా అప్లికేషన్స్ ప్రింట్అవుట్ చేసి నిన్ననే అందజేయడం జరిగింది మన ప్రభుత్వ అధికారుల ద్వారా. అండ్ ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి లోకల్ ఛానల్స్లో ద్వారా కానీ, వివిధ మాధ్యమాల ద్వారా, బీట్ ఆఫ్ టామ్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా. సో ఈ 6 గ్యారంటీల్లో ఏదైనా అప్లికేషన్, ఏదైనా లబ్ధిదారుడు ఏ పథకాని కోసమైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒకే అప్లికేషన్ సరిపోతుంది. కుటుంబంలో ఎవరికి ఈ పథకం అవసరం ఉన్నా కానీ ఒక అప్లికేషన్తో సరిపోతుందండి. అర్హులు, అనర్హులు అని మీరు ఎట్లా తెలుస్తారు? మళ్ళీ తర్వాత ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నారు మీరు? సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి విచారణ కార్యక్రమం జరుగుతుంది. దాని ప్రకారం తెలుస్తారండి. ఒకసారి మనం అప్లికేషన్కి సంబంధించి కూడా చూద్దాం. సార్, అప్లికేషన్ మీరు ఎట్లా ఫిల్ చేయమని చెప్తున్నారు? దీనికి సంబంధించి ఒకటే ఫామ్ ఎట్లా ఉంది? దీనికి సంబంధించి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరైతే అప్లికేషన్ సొంతంగా ఫిలప్ చేసుకోగలుగుతారో వాళ్ళు అప్లికేషన్ ముందే ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఫిలప్ చేసుకొని దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు, దీనికి జిరాక్స్ కాపీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సొంతంగా ఫిలప్ చేయలేరో ఇక్కడ మనకు కౌంటర్స్ ఉన్నాయి, ఆశా వర్కర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారండి. చాలామంది గవర్నమెంట్కి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి వస్తుంటారు కదా. అంటే ఎక్కువ మీకు ఏది నీడ్ ఉందని చెప్తున్నారు ఇప్పటి వరకు మీరు ప్రజలకు పోయినప్పుడు? అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మనకు గ్యాస్ కానీ, మనకు రైతు భరోసా కార్యక్రమం కానీ, ఇందిరమ్మ మనకు ఇల్లు గృహజ్యోతి పథకం కానీ, చేయూత పథకం కానీ, వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారండి. అంటే లోకల్గా ఉండే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించి మీరు ఏమైనా ఆల్రెడీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారా? అయితే మనకి మీకు అందరూ తెలుసు, 3 రోజుల క్రితమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు
అలాగే మన లోకల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి 3 జిల్లాల ప్రజాప్రతినిధులకు అధికారులకి ఆల్రెడీ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న కూడా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో మరి ప్రజాప్రతినిధులకు అధికారులకి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటేనే మనం దేనికైనా లబ్ధిదారులం అవుతాము అనేది. నిజంగా కూడా అది సీరియస్గా రేషన్ కార్డు ఉండాలా? రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేని వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు కూడా అవకాశం ఉంది, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకా ఎట్లా ఉంది జిల్లాకు సంబంధించి మానిటరింగ్ ఎట్లా ఉంది సార్? అన్ని చోట్ల స్టార్ట్ అయిందా ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ? జిల్లా మొత్తము అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డులలో అంటే ఈరోజు 158 లొకేషన్స్లో చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం అయితే జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులకు సంబంధించి కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీ సంబంధించి మీ వార్డులో చాలా మంది వస్తుంటారు కదా, దరఖాస్తు మీరు ఫిల్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళే ఫిల్ చేసి ఇస్తున్నారా? దాదాపు చాలా వరకు అయితే వాళ్ళే చదువుకున్న వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఫిల్ చేసుకొని తీసుకురావడం జరుగుతున్నది. లేదు కొంతమంది నింపలేని పరిస్థితిలో ఉంటే, ఫామ్ నింపలేని పరిస్థితిలో ఉంటే మా వాలంటీర్స్ని పెట్టాం, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నాం. వాలంటీర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. వారికి 5వ వార్డు ప్రజలకు కానీ నల్గొండ పట్టణ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా బాగా చొరవ తీసుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి. ఇక్కడ ఇంకా కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారు ఎప్పటికప్పుడు అన్ని వార్డులు తిరుగుతున్నారు, వాళ్ళకి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి చూపిస్తున్నారు. సరే, ఎట్లా ఉన్నది మీ అన్ని వార్డులలో, మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో ఇప్పుడు ఈరోజు ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఉంది? ఈరోజు మన పట్టణంలో గల 48 వార్డులలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ప్రతిసారి కూడా సభలు జరుగుతున్నాయి. 48 వార్డుల నుంచి కూడా దరఖాస్తుదారుల నుంచి మేము స్వీకరిస్తున్నాం సార్. ప్రతి చోట మా టీములు ఉన్నాయి. ఒక్కొక్క టీంలలో 10 to 12 మెంబర్స్ని పెట్టినాం. అక్కడ ఉన్న జనాభాని బట్టి ప్రతి చోట మినిమం 5 కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ప్రతి చోట్ల సక్సెస్ఫుల్గా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఎక్కడైనా కాంప్లైంట్లు వస్తున్నాయా అంటే అది వాళ్ళకి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకునే విషయంలో ఎక్కడైనా కాంప్లైంట్లు వస్తున్నాయా లేకపోతే సాఫీగా చదువుతుంది? లేదు సార్, ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. ఎందుకంటే అప్లికేషన్ చాలా ఈజీ ఫార్మేట్ ఉంది, ఏం రాలేదు, సాఫీగా చదువుతుంది. ఇంతవరకు ఏం మొదలేదు. ఇంకా ఒకసారి లబ్ధిదారులు ఉన్నారు, సరే లబ్ధిదారులతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? మేము ఇక్కడే ఉంటాం సార్, లోకల్లా. మా సొంతూరు వచ్చి నేను జేసీ గారిని ఒకటే అడిగా, కలెక్టర్ గారిని, సార్ ఇప్పుడు మేము కౌలు రైతులు రైతు అని ఉన్నాయి కదా సార్, ఒక కుటుంబంలో భర్త భార్యకి 2 ల్యాండ్స్ ఉన్నాయి, ఈడ ఒక్కటే ఇచ్చారు, మరి ఎట్లా అనంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 2 పట్టేదారు పాస్ పుస్తకాలు ఇవ్వని చెప్పిండు. ఆ ఒక్క డౌట్ నేను అడిగా. ఓకే, ఫిల్ చేసిర్రా? ఎట్లా అనిపిస్తుంది? రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించి ఈరోజు క్యాంపు పెట్టిరు, ఇక్కడ అధికారులు దరఖాస్తు తీసుకుంటున్నారు. కానీ చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు, ఓన్లీ లాస్ట్ నెంబర్ మీదనే రేషన్ తీసుకుంటున్నాం. అసలు ఇప్పుడు రేషన్ కార్డులు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. అదొక చాలా బాగుంది సార్. ఇంతవరకు రేషన్ కార్డు ఇంతవరకు ఏది లేకుండే, అన్నిటికీ ఈ అవకాశాలు ఇవన్నీ వస్తాయని మేము అనుకోలే. ఆఫీసర్లు కూడా చెప్తున్నారు అన్నీ చేసుకోండి, అన్నీ మేము చేపిస్తామని. హ్యాపీ సార్ మాకైతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే సార్, 22వ వార్డు నల్గొండ. ఓకే, దేనికి అప్లై చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? మాకు వచ్చేసి ఈ ఇందిరమ్మ ఇల్లు లేదు సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి కిరాయిలలోనే ఉంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు గట్ల వస్తాయేమో అన్న ఆశతోటి వచ్చాము. గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ కోసం కూడా అప్లై చేశాము, కానీ ఏం రాలేదు సార్. ఇప్పుడైనా వస్తుందేమో అన్న ఆశతో వచ్చాము, అప్లై చేయాలి సార్, ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాపాలనకు వచ్చిర్రు, ఇక్కడ అధికారుల రిసీవింగ్ కావచ్చు, లేకపోతే మీకు ఏమైనా తెలిసే విధంగా వివరించి చెప్తుర్రా? ఇక్కడ అధికారుల రిసీవింగ్ చాలా బాగుంది సార్, బాగుంది. ఇక్కడ ఇప్పుడే వచ్చాము మేము. ఇక్కడ సార్ని అడిగారు, కౌన్సిలర్ సార్ని అడిగాము, ఫామ్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చారు. ఫామ్ తీసుకున్నాము, ఫిల్అప్ చేయాలి. చూడొచ్చు అందరూ కూడా ప్రజాపాలనకు సంబంధించి చాలా మంది కూడా వస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం, మనకు టేబుల్స్ సంబంధించి ఏర్పాటు చేస్తారు. ఎవరెవరైతే ఉంటారో అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి అంటే తోసుకోకుండా ఇబ్బంది కాకుండా వాళ్ళకు వికలాంగులకు ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి కూడా ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. అట్లా అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది కాకుండా వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశారు. వాళ్ళ దరఖాస్తులను ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు
అధికారులు మొత్తం కూడా అందరు కలిసి టీం వర్క్ చేసుకుంటూ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళ దరఖాస్తులను అన్ని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ దరఖాస్తుకు సంబంధించి ఇక్కడ అన్నపాక నాగమణి అని తను అప్లై చేసుకున్నది. ఒకసారి చూద్దాం ఎవరు. మేడం ఏమిటికి అప్లై చేసుకున్నారు? ఫ్లాట్ కోసం సార్. ఫ్లాట్ గృహలక్ష్మిది, దాని గురించి అప్లై చేసుకున్నాను. 5 లక్షల బీమా నుంచి. రేషన్ కార్డు ఇవన్నీ అప్లై చేసిరా? రేషన్ కార్డు ఇంతవరకు లేదు సార్. 9 ఏళ్ళకి మాకు రేషన్ కార్డే లేదు. ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాం. తర్వాత గృహలక్ష్మి కావాలి మాకు. మా ఇంట్లో మా అమ్మకు వృద్ధురాలు ఇంతవరకు పెన్షన్ లేదు. ఒకరికే మా నాన్నగారికి ఒకరికి వస్తున్నది. మా నాన్నగారికి ఒకరికి వస్తున్నది పెన్షన్. అమ్మకు రావట్లేదు, అమ్మకు లేదు. మేము నిరుపేదలం కాబట్టి ఇప్పుడు గృహలక్ష్మి కావాలి మాకు. తర్వాత వృద్ధాప్య పెన్షన్ కావాలి. మాకు ఇల్లు లేవు. మాకు ఇందిరమ్మ ఇల్లులు కూడా కావాలని చెప్పి అప్లికేషన్ చేసుకున్నాం సార్. అది మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా అటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీ టౌన్లలో కూడా అధికారుల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ మాత్రం కొనసాగుతుంది. ఇది ప్రజాపాలనకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, నల్గొండ జిల్లా.